ఎలైట్ మోషన్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి ఇదే సెట్టింగ్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు వీడియో ఎడిట్ చేసే ముందు ఒకసారి ఇది పెట్టుకోండి. ఇక్కడ రిజల్ట్ ఇది పెడితే మీకు మారుతుంది ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇది ఉంటుంది. ఇక్కడ ఇది ఆఫ్ చేసుకుంటే మనకి బెస్ట్ ఇలా ఆఫ్లో ఉంటుంది. సేమ్ ఇవే సెట్టింగ్స్ పెట్టుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ మీద కొట్టంగానే ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ అయితే. ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో, ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో మీదకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తాను. ఆ లింక్ త్రూ మీరు వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్స్లో వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా వీడియో ప్లే చేసి చూడొచ్చు. మీరు వీడియో సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. ఈ వీడియో మీ కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియో. ఇక్కడ ప్లస్ సింబల్ మీద ఒకసారి అట్లా ఇచ్చి ప్లస్ కొట్టేసిన తర్వాత మనకి వీడియో 10 సెకండ్స్ చాలు ఫ్రెండ్స్. 10 సెకండ్స్ ఇక్కడ పైన కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూసుకోవచ్చు పైన కనిపిస్తుంది. కరెక్ట్గా 10 సెకండ్స్ దగ్గరికి వెళ్ళండి. 10 సెకండ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ థర్డ్ది కనిపిస్తుంది కదా, ఇది కొట్టామంటే వెనకాలది ఎరేజ్ అయిపోయి ముందుది ఉంటుంది. అది ఒక్కసారి అలా క్లిక్ ఇస్తే వెనకది అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అలా పైన బయట క్లిక్ ఇచ్చేసి ముందుకు వచ్చేసేయండి. వీడియో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద ఒక్కసారి అలా క్లిక్ ఇచ్చి యాడ్ టెక్స్ట్ ఫ్రెండ్స్. యాడ్ టెక్స్ట్ నేను ఇక్కడ నితీష్ అని అయితే తీసుకుంటున్నాను. నితీష్ అని తీసుకొని అక్కడ గ్రే సింబల్ లాగా కనిపిస్తుంది. గ్రే టెక్స్ట్ అక్కడ కలర్ ఉంది కదా, అంటే అది టెక్స్ట్ కలర్ అనమాట. దాని మీద ఒక్కసారి అలా క్లిక్ ఇచ్చి నేను రెడ్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. రెడ్ తీసుకొని రోబోటో రెగ్యులర్, అది ఇక్కడ రోబోటో రెగ్యులర్ అనేది ఫాంట్ అనమాట. ఫాంట్ స్టైల్ అనమాట. అది ఆల్ ఫాంట్స్ మీద ఒక్కసారి అలా క్లిక్ ఇస్తే మీకున్న ఫాంట్స్ అని వస్తుంది. నేను ఇక్కడ ఏం చేసిన అంటే ఓన్లీ హ్యాండ్ రైటింగ్ అవే పెట్టినా. మీరు మిగతావి కూడా చూడొచ్చు. నేను హ్యాండ్ రైటింగ్ ఒక్కటే, హ్యాండ్ రైటింగ్ సెట్ అవుతుంది అనుకొని నేను హ్యాండ్ రైటింగ్లో చూస్తా. పైకనే కొన్ని మీకు వస్తూనే ఉంటాయి దాంట్లో ఉన్నవన్నీ. నేనైతే ఇది పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం కదిలివ్వకుండా రైట్ క్లిక్ అయితే రైట్ మీద సింబల్ మీద ఇవ్వండి. ఇక్కడ మనకి ఫాంట్ అనేది 2 సెకండ్సే ఇస్తారు వాళ్ళు. మనం దాన్ని వీడియో ఎంతసేపు ఉంటే అంతసేపు చేసుకోవాలి. నా వీడియో 10 సెకండ్స్ కాబట్టి నేను 10 సెకండ్స్ అయితే వీడియో చేసుకుంటాను. మీకు పైన కనిపిస్తుంది ఎక్కువ వెళ్తున్నారంటే అక్కడ చూడండి 9.5 అట్లా 9.76 అక్కడ. ఇక్కడ నాకు పైన 10 రాగానే నేను ఆపేస్తున్నా. అక్కడ ఆపేసి ఒక్కసారి రైట్ క్లిక్ ఇచ్చేసి అక్కడ పైన క్లిక్ ఇస్తున్నా. నితీష్ అనే టెక్స్ట్ మీద ఒక్కసారి అలా క్లిక్ ఇచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ కనిపిస్తుంది కదా, దాని మీద ఒక్కసారి అలా ఇవ్వండి. ఇక్కడ కనిపిస్తున్న సింబల్ నేను యారో మార్క్ చూపిస్తున్న సింబల్ మీద ఒక్కసారి అలా క్లిక్ ఇచ్చి ఇట్లా పెంచండి. ఎందుకంటే ఇది సైజ్ అనమాట. సైజ్ పెంచి ఫాంట్ని మీరు ఈ టెక్స్ట్ని మీరు మూవ్ చేసుకోవచ్చు అటుకు ఇటుకి. ఇక్కడ సెట్ అయింది. అక్కడ ఒక్కసారి అలా పైన క్లిక్ ఇస్తే అయిపోతుంది. మనం టెక్స్ట్ మీద ఒక్కసారి అలా క్లిక్ చేసి ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ మీద ఒక్కసారి క్లిక్ ఇచ్చి యాడ్ ఎఫెక్ట్ మీద ఒక్కసారి అలా క్లిక్ ఇద్దాము. అట్లా క్లికింగ్ అనే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు డ్రాయింగ్ అండ్ ఎడ్జ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. డ్రాయింగ్ అండ్ ఎడ్జ్ ఇన్నున్నాయని కన్ఫ్యూజ్ అవ్వబాకండి. డ్రాయింగ్ అండ్ ఎడ్జ్ ఇది ఒక్కదాని మీద అలా మూవ్ అవ్వగానే సెకండ్ లైన్లో ఫస్ట్ ఇది ఫ్రెండ్స్ డ్రాయింగ్ ప్రాసెస్. దాని మీద ఒక్కసారి అలా క్లిక్ ఇవ్వగానే ఇన్ని ఉంటాయి. మీరు అవేం కొట్టకుండా ఓన్లీ స్టాండర్డ్ సెట్టింగ్స్ దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ స్టార్ట్ అనే దాని మీద ఉంటుంది వీడియో. మీరు ఎండ్ అనే దాని మీదకి షిఫ్ట్ చేసుకొని స్టార్టింగ్లోనే ఇక్కడ ప్లస్ సింబల్ ఒక్కసారి అలా క్లిక్ చేయాలి. దీన్ని ఏం చేస్తారంటే మూవ్ చేయాలి. 0 దాకా మూవ్ చేసి వీడియోని 10 సెకండ్స్ కదా, నేను 8 సెకండ్స్ దగ్గర పెట్టుకుంటున్నా. అంటే లాస్ట్ 2 సెకండ్స్ మనకి నేమ్ ఫుల్గా కనిపించేటట్టు సాంగ్ సెట్ అయ్యేటట్టు
ఉంచుకోవచ్చు మనం. ఇక్కడ ఇంకొకసారి ప్లస్ క్లిక్ చేసి దీన్ని 100% చేసేస్తున్నా. ఒక్కసారి అలా పైన క్లిక్ ఇచ్చేసి మీరు స్టార్టింగ్కి వెళ్ళి వీడియో చూస్తే మన నేమ్ రాస్తున్నట్టు వస్తుంది, చూడొచ్చు. మన నేమ్ రాస్తున్నట్టు వస్తుంది. నేను ఈ ఫాంట్ తీసుకున్నా కాబట్టి ఇలా వచ్చేసింది. మన నేమ్ రాస్తున్నట్టు వస్తుంది. సర్కిల్గా తిరుగుతున్న వీడియోని, సర్కిల్గా తిరుగుతున్న లైట్ని వేరియస్ కలర్స్ చేసుకోవచ్చు. లేదు నాకు ఒక కలర్ చాలు అనుకునే వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ సేవ్ చేసుకోవచ్చు. లేదు ఎక్కువ కలర్స్ కావాలనుకుంటే ఒక్కసారి ఈ వీడియో దాని మీద ఒక్కసారి అలా క్లిక్ ఇచ్చేసి యాడ్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్ మీద ఒక్కసారి అలా క్లిక్ ఇవ్వగానే యాడ్ ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్, యాడ్ ఎఫెక్ట్ అని ఒక్కసారి అలా క్లిక్ ఇచ్చి కలర్ అండ్ లైట్ ఫ్రెండ్స్, ఇదే మెయిన్ స్టెప్. మీరు ఆ రైటింగ్ది ఇది ఒక్కసారి వినాలి. అక్కడ క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ హ్యూజ్ షిఫ్ట్ అని ఉంది, చూసినారా? ఆ హ్యూజ్ షిఫ్ట్ మీద ఒక్కసారి అలా క్లిక్ ఇచ్చి స్టాండర్డ్ సెట్టింగ్స్ మీదకి వెళ్ళి ఇక్కడ ఒక క్లిక్ ఇవ్వాలి. ఎండ్కి వెళ్ళిన తర్వాత ఒక క్లిక్ ఇవ్వాలి. దీన్ని 4x చేయాలి ఫ్రెండ్స్. ముందు ఒక క్లిక్, లాస్ట్ ఒక క్లిక్, ఇక్కడికి రాగానే 4x చేయాలి. కావాలంటే మీకు మళ్ళీ చెప్తాను. స్టార్టింగ్లో ఒక క్లిక్ ఇవ్వాలి, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. లాస్ట్లో ఒక్కసారి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ బాక్స్లో ఇక్కడ చూపిస్తున్నట్టు రెడ్ దాంతో అండర్లైన్ చేసి చూపిస్తున్నట్టు మీకు 4x ఎంతలో ఉన్నా ఓకే, 4xలో ఒకసారి అలా క్లిక్ చేసి వీడియో చూడొచ్చు. మనకి లైట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అక్కడ సర్కిల్ దాంట్లో. మీకు సాంగ్ కావాలంటే సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి అలా స్టార్టింగ్కి వచ్చేసి మనం ఇక్కడ ప్లస్ దాని మీద ఆడియోని క్లిక్ చేసి వ్యూ ఆల్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. నేనైతే ఒక ఆడియో చేసుకుంటాను. నేను ఒక ఆడియో చేస్తాను. కాపీరైట్స్ వల్ల సౌండ్ ఏదో తగ్గిస్తున్నా. నేను ఈ ఆడియో అయితే తీసుకుంటున్నా. ఒకసారి పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి 10 సెకండ్సే ఉంది, ఆడియో మాత్రం 16-17 ఉంటుంది. ఒకసారి అలా క్లిక్ ఇచ్చి ఈ వీడియో మీద ఇక్కడ యారో మార్క్ చూపిస్తున్న దాని దగ్గర కొడితే వెనకాలది మొత్తం పోయి ముందుది ఉంటుంది ఫ్రెండ్స్. అది ఒకసారి అలా క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్ సింబల్ ఒకసారి అక్కడ ఒకసారి అలా క్లిక్ చేసి వీడియో ఎక్స్పోర్ట్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ కొట్టిన తర్వాత మెల్లిగా ఎక్స్పోర్ట్ అవుతుంది. అది ఎక్స్పోర్ట్ అయితే కొంచెం మెల్లిగా అవుతుంది, వెయిట్ చేయండి. ఎందుకంటే 1080p అవ్వాలి కాబట్టి కొంచెం మెల్లిగా అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ అనే దాని మీద కొడితేనే మీకు సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ సేవ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ సేవ్డ్ అని పడుతుంది. అక్కడ రైట్ వస్తేనే మీ దాంట్లో సేవ్ అయినట్టు, అది చూసుకోండి.